ఏమప్పా అందరూ ఎట్టా ఉండారో. సో మన మూవీ లవర్స్ అందరికీ ఒక నమస్కారము. సో ఈ వారము రిలీజ్ అవబోయే ఓటీటీ మూవీస్ ఏంది, థియేటర్ మూవీస్ ఏంది ఒకసారి అయితే చూసేద్దాము. లేట్ చేయకుండా బిర్నా చూసేయాలి మనము. ఏమున్నాయి లిస్ట్ అనేది. సో అంతకన్నా ముందు ఒకసారి లైక్ కొట్టుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన మీకు దండం పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నిసార్లు చెప్తున్నాను మీకు, బట్ ఓ సబ్స్క్రైబే కదా మేము అడుగుతుంది, ఇంకేం అడగట్లే కదా. అలాగే లైక్ అయితే మర్చిపోద్దురు, లైక్ అయితే మర్చిపోద్దు ఆయన. ఈ వారం ఓటీటీ మూవీస్ మనం చూసుకుంటే హాట్స్పాట్ ఆహా ప్లాట్ఫామ్లో జూలై 17 నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి అయితే చూసేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ద గోట్ లైఫ్ ఆడు జీవితం. ఈ సినిమా చాలామంది నన్ను అడిగినారు, సో ఎప్పుడు వస్తుందా అని చెప్పి. సో గోట్ లైఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా ఇది సబ్జెక్ట్. సో ఇది వచ్చేసి మనకు మొత్తానికి నెట్ఫ్లిక్స్ వాడైతే రిలీజ్ చేస్తున్నాడు జూలై 19వ తారీఖు. సో ఒకసారి చూసుకోండి, ట్రైలర్ కూడా వచ్చింది, మల్టిపుల్ లాంగ్వేజ్లో ఉంది. ఇంకేమే కుమ్మేయచ్చు, చూసుకోండి ఒకసారి ఈ వారము. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మ్యూజిక్ షాప్ మూర్తి. సో ఈ సినిమా వచ్చేసి జూలై 16 నుంచి ఈటీవీ విన్లో అయితే వస్తుంది. ఆల్రెడీ ప్లే అవుతుంది కరెంట్లీ. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఓకే, చూడని వాళ్ళు చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే బహిష్కరణ అనే ఒక సిరీస్ అప్ప ఇది అంజలి అండ్ అనన్య నాగల్లా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ఇది వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో జూలై 19 నుంచి రాబోతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నాగేంద్రన్స్ హనీమూన్ అంట. ఈయనకి 5 మంది భార్యలు అంట. ఏంది ఈయన కథ అర్థం కావట్లే, చూద్దాము. నాకు తెలిసి ఇది బాగా ఫన్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఈ సిరీస్ వచ్చేసి జూలై 19వ తారీఖు మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే రాబోతుంది. సో ఒకసారి అయితే గెట్ రెడీగా ఉండండి అందరూ, బాగుంటుంది అనుకుంటున్నాను, మంచి ఫన్ ఉంటుంది అనుకుంటా. 5 బార్లు ఒక భార్యతోనే ఎగలేకని ఉంటే ఇలా 5 భార్యలు అంట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే బూమర్ అంకుల్. ఈ సినిమా ఆల్రెడీ మనకు తమిళ్లో వచ్చేసింది, మన యోగిబాబు అన్నది 20 జూలై నుండి. ఇప్పుడు మనకు ఆహా ప్లాట్ఫామ్లో అయితే వస్తుంది తప్ప, ఒకసారి అయితే చూసుకోండి అట్లా. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్స్ అంట. ఇది ఒక మన మిర్జాపూర్ సిరీస్ తీసిన రైటర్ అనమాట. కొంచెం బోల్డ్గానే ఉంటుంది, ఏ రేటెడ్ కంటెంట్. ఒకసారి అయితే చూసుకోండి, పిల్లలకి లేకుండా చూసుకోండి అప్ప. జూలై 18 నుంచి అయితే వస్తుంది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో, మల్టిపుల్ లాంగ్వేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కాప్ బేబ్ అనే ఒక థ్రిల్లర్ అనమాట. మన కొరియన్ మూవీస్ బాగా ఎగబడుతుంటారు కదా మన వాళ్ళు, కొరియన్ మూవీస్ థ్రిల్లర్ ఇది ఆల్రెడీ ఎప్పుడో మనకు కొరియన్ ఇంగ్లీష్లో ఇచ్చినారు. ఇప్పుడు వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా రాబోతుంది. ప్రైమ్లో అయితే ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి అయితే చూసుకోండి నాయన. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనమే మూవీ. ఇది ప్రైమ్లో అయితే రాకపోవచ్చప్ప. ఇది దుంపదేగా ఎప్పుడంటే అప్పుడు ఇస్తాడు ఈ ప్రైమ్ వాడు. టైం అంటే ఉండదు కదా, మనకు తెలియదు ఏముంది. సో ప్రైమ్లో ఎప్పుడు వస్తే ఎప్పుడు పోతుందో తెలియదు, సడన్గా వదిలేస్తున్నారు. సో ఏం చేయలేవు కాబట్టి ఒకసారి ఒక కన్ను వేసుకోనండి. సో మన ఛానల్లో కూడా అప్డేట్స్ పెడుతుంటాం మనము, ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. మానపల్లి మస్తిని ఫాలో అవ్వండి, అలాగే యూట్యూబ్లో కూడా ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంటాయి అప్డేట్స్. అదే అనమాట ఈ వారం ఓటీటీ మూవీస్ లెక్క. నెక్స్ట్ మనం చూసుకుంటే థియేటర్లో చూద్దాం, థియేటర్లో బొమ్మలు ఏముండాయని. ఇది వచ్చేసి మనకు డార్లింగ్ మూవీ, మన ప్రియదర్శి అన్న సినిమా అండ్ నభా నటేష్ కూడా లీడ్ రోల్లో చేసిన సినిమా ఇదే. అండ్ నెక్స్ట్ మన పేక మేడలో ఒక లో బడ్జెట్ మూవీ. ఈ పిల్లోడు నీకు గుర్తే ఉంటాడు నాకు తెలిసి, నా పేరు శివాలో పెద్ద విలన్ లాగా అనమాట. 2 మెంబర్స్లో అతని పేరు తెలియదు కానీ పిల్లోడు యాక్టింగ్ బాగానే చేస్తాడు. ఈ పిల్లోడు సంబంధించిన పేక మేడలో చిన్న సినిమా. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే టైగర్ నరబలి అంట. ఇది చైనీసో చైనీసో లేదంటే జపనీసో ఏమో మనకు తెలియదు, తైవానో మనకు తెలియదు. మొత్తానికి అయితే ఈ సినిమా మనకు వస్తుంది, టైగర్ నరబలి. ఒకసారి చూసేయండి. నాది సోషల్ ఫ్యాంటసీ మూవీ అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ట్విస్టర్స్ మూవీ. ఇది ఆంగ్ల చిత్రము, ఓన్లీ ఇంగ్లీష్లో తప్ప ఎక్కడ ఇవ్వట్లేదు, వేరే లాంగ్వేజ్ ఇవ్వలేదు, హిందీ ఇచ్చినట్టున్నాడు. అది దీనికి సంబంధించిన పబ్లిక్ టాక్ అయితే మన ఛానల్ అయితే పడుతుంది, కాసేపులో చూడండి అప్ప. ప్రతి ఒక్క వారము ఫ్రైడే కానీ గురువారం ఎప్పుడైనా ఏ సినిమాలో పబ్లిక్ టాక్ అయితే పడుతుంది. ఛానల్ ఫాలో అవ్వండి, మన టీం కొంచెం చేస్తారు వీడియోలో, కొంచెం సపోర్ట్ చేయండి అప్ప. అంతే, ఇంకేం అడుగుతాడు, ఇంకేం అడగట్లా. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంకో చిన్న సినిమా ద బర్త్డే బాయ్ అంట. దీని కథ ఏందో చూడండి ఒకసారి. ఇది ఒక ట్రైలర్స్ అన్నీ ఉంటాయి మనకి యూట్యూబ్లో. బుక్ మై షో పేటింగ్కి వెళ్ళి బుక్ చేసుకోండి అంతే, ఇంకేం చెప్పేది ఏం లేదు. అదే అనమాట ఈ వారం జూలై 19th నుంచి మనకు అంటే ఆల్రెడీ మనకు కొన్ని సినిమాలు అయితే ఆల్రెడీ ఆడేస్తున్నాయి మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఈ వారం ఓటీటీ సినిమాలు కొంచెం డామినేట్ చేసినాయప్ప, ఎందుకంటే ఎక్కువ అవే ఉన్నాయి, థియేటర్ సినిమాలు తక్కువ ఉన్నాయి. ఎలాగో మనం కల్కి మనంగా చాలా మంది వాళ్ళు మళ్ళీ ఉంటారు. అండ్ నెక్స్ట్ మన భారతీయ 2 అది కూడా కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళే వెళ్తారు. మళ్ళీ రేపు మన పబ్లిక్ టాక్తో కలుద్దాం. చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అప్ప, ఒకసారి లైక్ చేయండి అప్ప. మేము ఇంకేం ఆడతాం, మిమ్మల్ని లైక్ ఒకసారి కొడితే అయిపోద్ది కదా. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ అయితే మిస్ అవ్వకండి, ఎస్పెషల్లీ మూవీ లవర్స్. మళ్ళీ రేపు వారం ఓటీటీ మూవీ అప్డేట్స్ అండ్ థియేటర్ మూవీస్ అయితే మళ్ళీ అప్డేట్స్ ఇస్తుంటాం రెగ్యులర్గా. జస్ట్ ఫాలో మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి అండ్ మన యూట్యూబ్లో ఫాలో అవ్వండి. అదే అనమాట, ఉంటానప్ప. అందరూ హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ, బాయ్.